రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉండగా మరోవైపు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలకడానికి వారు వచ్చారు. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ని ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ ముళ్లపూడి జగన్ కలిశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ముళ్లపూడి జగన్ వెంట విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ పూర్ణ ప్రజ్ఞ ఉన్నారు. వీరు పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు వివరించారు. రైట్, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ని పిలవడానికి ట్రస్ట్ సభ్యులైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూస్తున్నాం ఏదైతే హిందువులు భక్తి భావాలతో కొలుసేటటువంటి అయోధ్య శ్రీ రామ మందిరానికి అయితే ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న సందర్భంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ప్రాంతీయ సంస్కృతి ప్రముఖ ముళ్లపూడి జగన్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఈ యొక్క జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఈ రోజు అయితే జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వీరందరూ కూడా వచ్చి ఈ రోజున హిందుత్వ భావాలతో ఉన్నటువంటి ఏదైతే రామ మందిరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఆహ్వాన పత్రికని హిందుత్వం నిర్మూలించే విధంగా ప్రత్యేక ఆహ్వాన పత్రికను అయితే ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనతో సేపు ముచ్చటించిన తర్వాత ఏదైతే రామ మందిరం దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లలో ప్రత్యేకత కూడా పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగింది. కొద్దిసేపటి జరిగినటువంటి ఈ భేటీలో ప్రత్యేక ఆహ్వానంగా, అంటే మనం చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం చిరంజీవి కూడా ఈ యొక్క ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి హిందూ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రామ మందిర ఆహ్వానానికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కంపల్సరిగా కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారని కూడా ఇక్కడ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద భారతదేశంలో హిందుత్వానికి సంబంధించి పెద్దపేట వేసినటువంటి ఏదైతే రామ మందిరం ఉందో రామ మందిర ప్రతిష్ట ఓపెనింగ్ కి భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా పెద్దలందరూ కూడా రావడం జరుగుతోంది. ఆ పెద్దలతో పాటు ఈయనకు కూడా ఆహ్వానం అందడంతో అటు జనశ్రేణులలో మాత్రం ప్రత్యేక ఆహ్వానం అందిందని తెలవగానే ఆనందంతో అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.